హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. నేను తెలుగు టెక్ టీవీ మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్, మనకు 5000 సెగ్మెంట్లో రెడ్మీ 5A అండ్ ఇక Tenor D ఈ రెండు మొబైల్స్ కూడా మనకు ఒక మంచి ఆప్షన్ అవుతుంది. బట్ ఈ రెండు మొబైల్స్లో ఏ మొబైల్ని కొనాలి? సో చాలా మందికి డౌట్ ఉంది ఈ రెండిట్లో ఏది కొనాలని. సో ఈరోజు వీడియోలో నేను ఈ రెండింటిని కూడా కంపేర్ చేయబోతున్నాను. ఈ వీడియో చూసాక మీకున్న కన్ఫ్యూజన్ అనేది క్లియర్ అవుతుంది. సో మీరు ఈజీగా ఈ రెండిట్లో మీకు కావాల్సిన మొబైల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్ట్ చేయడం చిన్న రిక్వెస్ట్, వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తే ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఫ్రెండ్స్, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, మనం ఫస్ట్ డిఫరెన్స్ చూసుకున్నట్లయితే మనకు డిస్ప్లే. సో మనకు రెండు కూడా హెచ్డి డిస్ప్లేసే, 720x1280 పిక్సెల్స్ రెజల్యూషన్తో. బట్ మనకు రెడ్మీ 5Aలో 5 ఇంచ్ డిస్ప్లే వస్తుంది, Tenor Dలో మనకు 5.2 ఇంచ్ డిస్ప్లే వస్తుంది. సో డిస్ప్లే పరంగా చూసుకుంటే మనకు Tenor D కొంచెం మంచి పర్ఫార్మెన్స్ని ఇస్తుంది. సో బాగుంటుందని చెప్పొచ్చు. సో ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ దీంట్లో బిల్డ్ క్వాలిటీ. సో బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే మనకు Tenor D మొత్తం ప్లాస్టిక్ ఫినిషింగ్తో వస్తుంది. సో మొత్తం ప్లాస్టిక్లో ఉంటుంది. బట్ రెడ్మీ 5 చూసుకుంటే మనకు కొంచెం ప్రీమియం ఉంటుంది, మెటాలిక్ బాడీ లాగా కనిపిస్తుంది, మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఫ్రెండ్స్, బిల్డ్ క్వాలిటీ పరంగా చూసుకుంటే మనకు రెడ్మీ 5A బాగుంటుంది. అండ్ ఇంకా లుక్ అండ్ ఫినిషింగ్ కూడా మనకు రెడ్మీ 5Aలో చాలా బాగుంటుంది. అండ్ ఇంకా మనకు ఈ డివైస్ అనేది పోర్టబుల్గా కూడా ఉంటుంది. సో హెవీగా ఉండదు, లైట్ వెయిట్ ఉంటుంది. సో ఇది వచ్చేసరికి మనకు 137 గ్రామ్స్ ఉంటుంది. బట్ ఇది మనకు 150 గ్రామ్స్ ఉంటుంది. కొంచెం హెవీ అండ్ బల్కీగా కూడా కనిపిస్తుంది రెడ్మీ 5తో కంపేర్ చేస్తే. ఒకవేళ మీకు స్మాల్ చిన్న మొబైల్ కావాలనుకుంటే మీకు రెడ్మీ 5A మంచి చాయిస్ అవుతుంది. సో ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ దీంట్లో ఫింగర్ ప్రింట్ చూసుకుంటే మనకు Tenor Dలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. అండ్ ఇంకా మనకు దీంట్లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ లేదు. సో ఒకవేళ మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ కావాలనుకుంటే మీకు Tenor D మంచి ఆప్షన్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఫ్రెండ్స్, మనకు దీంట్లో హార్డ్వేర్ విషయానికి వచ్చినట్లయితే రెండిట్లో కూడా మనకు సేమ్ హార్డ్వేర్ ఉంది. స్నాప్డ్రాగన్ 425 ప్రాసెసర్ అండ్ ఇంకా Adreno 308 GPU. సో మనకు దీంట్లో క్వాడ్ ప్రాసెసర్ ఉంది రెండిట్లో కూడా. సో ఫ్రెండ్స్, మనం పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్లయితే రెండు కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి. బట్ Tenor D మనకు కొంచెం పర్ఫార్మెన్స్లో ఫాస్ట్ ఉంటుందని చెప్పొచ్చు. సో నేను ఈ రెండింటి స్పీడ్ టెస్ట్ కూడా ఆల్రెడీ చేశాను. సో మీరు స్పీడ్ టెస్ట్ చూడాలనుకుంటే మీద కంపారిజన్ వీడియో వదిలేస్తాను, మీరు అక్కడ నుండి చూడొచ్చు. సో ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ దీంట్లో మేజర్ చేంజ్ చూసుకున్నట్లయితే ఆపరేటింగ్ సిస్టమ్స్. సో ఫ్రెండ్స్, మనకు రెండిట్లో కూడా రెండు డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. సో Xiaomi ఈ రెడ్మీ 5 డివైస్లో చూసుకుంటే మనకు MIUI 9 రన్ అవుతుంది. సో MI లవర్స్ ఎవరైతే ఉన్నారో MIUI, సో దీంట్లో మనకు చాలా ఎక్స్ట్రా ఫీచర్స్ ఉంటాయి, డ్యూయల్ యాప్స్, మల్టీ విండో, ఇవన్నీ చాలా ఫీచర్స్ ఉంటాయి. సో MIUI కావాలనుకుంటే మీకు స్పెషల్గా మీకు రెడ్మీ 5 మంచి చాయిస్ అవుతుంది. సో లేదా మీకు ప్యూర్ ఆండ్రాయిడ్ కావాలనుకుంటే, సో మీకు ఓన్లీ స్టాక్ ఆండ్రాయిడ్ కావాలనుకుంటే మీకు Tenor D మంచి ఆప్షన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, మనకు రెండు డివైసెస్ కూడా ఆండ్రాయిడ్ ఓరియో త్వరలోనే వస్తుందని చెప్పారు. సో ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ విషయానికి వచ్చినట్లయితే, సో మనకు దీంట్లో రెడ్మీ 5Aలో 3000 mAh బ్యాటరీ ఉంది. అండ్ అదేవిధంగా మనకు Tenor Dలో చూసుకుంటే 3500 mAh బ్యాటరీ ఉంది. సో మీరు బ్యాటరీ పరంగా చూసుకుంటే మీకు పర్ఫార్మెన్స్ అండ్ ఇంకా బ్యాటరీ లైఫ్లో Tenor D మీకు మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. సో మీకు ఇది దగ్గర 7 hours దాకా ఇస్తుంది స్క్రీన్ ఆన్ టైం. ఇది మనకు ఓన్లీ 6 hours దాకా ఇస్తుంది స్క్రీన్ ఆన్ టైం అనేది. సో మీరు బ్యాటరీ పరంగా చూసుకుంటే పర్ఫార్మెన్స్లో మీకు Tenor D అనేది మీకు మంచి ఆప్షన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, మనం ఇంకా గేమింగ్లో చూసుకుంటే రెండు కూడా యావరేజ్ పర్ఫార్మెన్స్ని ఇస్తుంది. సో మీరు హై హ్యాండ్ గ్రాఫిక్ గేమ్స్ లేకపోతే హెవీ గేమ్స్ ఆడేటప్పుడు రెండు కూడా మీకు యావరేజ్ పర్ఫార్మెన్స్ని ఇస్తుంది. సో కొంచెం ల్యాగ్ అవుతుంది. బట్ మీరు మిడ్ రేంజ్ గేమ్స్ అయితే రెండు మొబైల్స్లో కూడా కొంచెం స్మూత్గానే రన్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ రెండిట్లో కూడా హైబ్రిడ్ సిమ్ స్లాట్ అయితే లేదు. రెండిట్లో మీరు 2 సిమ్ కార్డ్స్ వేసుకోవచ్చు అండ్ ఇంకా 2 మెమరీ కార్డ్స్ కూడా 2 సిమ్ కార్డ్స్ వేసుకోవచ్చు అండ్ అదేవిధంగా ఒక మెమరీ కార్డ్ వేసుకోవచ్చు. 3 కూడా ఒకటేసారి వేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఫ్రెండ్స్, మనకు దీంట్లో సెన్సార్ చూసుకున్నట్లయితే దీంట్లో మనకు జైరోస్కోప్ సెన్సార్ ఉంది Tenor Dలో, ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది, యాక్సిలరోమీటర్ సెన్సార్ ఉంది, ప్రాక్సిమిటీ సెన్సార్ ఉంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో మనము రెడ్మీ 5Aలో చూసుకుంటే మనకు జైరోస్కోప్ సెన్సార్ లేదు అండ్ ఇంకా ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా లేదు. సో మనకు దీంట్లో VR హెడ్సెట్ పెట్టుకొని 360 వీడియోస్ చూడలేము అండ్ అదేవిధంగా ఫింగర్ ప్రింట్ తోని అన్లాక్ చేయలేము. సో ఇది డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొకటి మనం దీంట్లో చూసుకుంటే మనకు Tenor Dలో ambient లైట్ సెన్సార్ లేదు, మనకు అది Tenor Dలో ఉంది ambient లైట్ సెన్సార్. సో ఇది కూడా ఒక డిఫరెన్స్ అని చెప్పొచ్చు రెండు డివైజెస్లో. అండ్ ఇంకొకటి మనకు రెడ్మీ 5లో IR బ్లాస్టర్ కూడా ఉంది. సో MI రిమోట్తో మనం అన్నీ ఆపరేట్ చేసుకోవచ్చు, అది మనకు Tenor Dలో లేదు.
ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ విషయానికి వచ్చినట్లయితే రెండిట్లో కూడా మనకు ఆల్మోస్ట్ సేమ్ కెమెరాస్ ఉన్నాయి. సో మనకు అపర్చర్స్ అనేవి ఆపోజిట్ అయినాయి. సో మనం రెడ్మీ 5లో చూసుకుంటే మనకు రేర్ కెమెరా 13 మెగాపిక్సెల్ విత్ f2.2 అపర్చర్తో వస్తుంది. ఫ్రంట్ కెమెరా 5 మెగాపిక్సెల్ విత్ f2.0 అపర్చర్తో వస్తుంది. మనం Tenor Dలో చూసుకుంటే మనకు రేర్ కెమెరా 13 మెగాపిక్సెల్ f2.0 అపర్చర్తో వస్తుంది. ఫ్రంట్ కెమెరా 5 మెగాపిక్సెల్ విత్ f2.2 అపర్చర్తో వస్తుంది. సో కెమెరాస్ అయితే మనకు రెండు కూడా ఆల్మోస్ట్ మంచి పర్ఫార్మెన్స్నే ఇస్తుంది. బట్ Tenor Dతో చూస్తే మనకు రెడ్మీ 5లో కొంచెం ఫొటోస్ అనేవి కొంచెం బాగా వస్తున్నాయి, ఆల్మోస్ట్ సిమిలర్ ఉన్నాయి. బట్ రెడ్మీ 5లో మనకు కొంచెం మంచి పర్ఫార్మెన్స్ ఉంది. సో కెమెరా చూసుకుంటే ఓన్లీ మీకు కెమెరా ఓరియంటెడ్ ఫోన్ కావాలనుకుంటే, ఓన్లీ కెమెరా కోసమే కొనాలనుకుంటే 5000లో మీకు రెడ్మీ 5 కొంచెం మంచి చాయిస్ అవుతుంది. సో ఫ్రెండ్స్ ఈ రెండింటి కెమెరా కంపారిజన్ కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. సో ఈ రెండిట్లో ఏ కెమెరా బాగుంటుంది అనేది కంప్లీట్గా సో మీద ఐ బటన్లో వదిలేస్తాను, మీరు అక్కడ నుండి ఆ వీడియోని చూడొచ్చు. ఫ్రెండ్స్ మనం దీంట్లో నోటిఫికేషన్ లైట్ చూసుకుంటే రెడ్మీ 5లో మనకు ఓన్లీ సింగిల్ నోటిఫికేషన్ లైట్ వస్తుంది. సో మనకు కాల్స్ వచ్చినా, ఫుల్ ఛార్జ్ అయినా, ఛార్జింగ్ పెట్టేటప్పుడు అయినా మనకు ఓన్లీ వైట్ లైట్ వస్తుంది. బట్ మనకు Tenor Dలో మాత్రము ఒక్కొక్క నోటిఫికేషన్ అప్పుడు మనకు ఒక్కొక్క టైప్ ఆఫ్ లైట్ అనేది వస్తుంది. ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఒక కలర్ వస్తుంది, అండ్ ఇంకా మనకు ఏమైనా నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు ఒక కలర్ లైట్ వస్తుంది. సో ఈ విధంగా మనకు నోటిఫికేషన్ ఎల్ఈడీస్ కూడా మనకు డిఫర్ అవుతున్నాయి. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం దీంట్లో కనెక్టివిటీ, కాల్స్ అండ్ ఇంకా ఆడియో క్వాలిటీ ఇవన్నీ చూసుకుంటే కూడా ఆల్మోస్ట్ రెండు కూడా సిమిలర్ ఉన్నాయి. ఫ్రెండ్స్ ఈ రెండు డివైజెస్లో ఒక డివైస్ తీసుకోవాలనుకుంటే నిజంగా వెరీ డిఫికల్ట్ టాస్క్ అని చెప్పొచ్చు. సో బట్ మనం మీ మెయిన్ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని తీసుకోండి. సో ఒకవేళ మీకు 5.2 ఇంచ్ డిస్ప్లే, హెచ్డి డిస్ప్లే అండ్ ఇంకా మీకు ఫింగర్ ప్రింట్ స్కానర్ అండ్ అదేవిధంగా మంచి బ్యాటరీ కావాలనుకుంటే సో మీరు Tenor D తీసుకోవచ్చు. అండ్ అలా కాకుండా మీకు మంచి బిల్డ్ క్వాలిటీ, సో కొంచెం మంచి పోర్టబుల్ డివైస్, హ్యాండ్లో పట్టుకోవడానికి కొంచెం చిన్నగా, అండ్ ఇంకా మీకు MI UI కావాలనుకుంటే, MI UI ఉన్న OS కావాలనుకుంటే మీరు రెడ్మీ 5 తీసుకోవచ్చు. అండ్ ఇంకొకటి మనకు Tenor Dలో చూసుకుంటే కూడా ప్యూర్ ఆండ్రాయిడ్ ఉంటుంది. సో మీకు ప్యూర్ ఆండ్రాయిడ్ మీ ఫేవర్ అవుతే సో మీరు Tenor Dని తీసుకోవచ్చు. అండ్ ఇంకొకటి సర్వీస్ పరంగా చూసుకుంటే కూడా మీకు రెడ్మీవి ఎక్కడంటే అక్కడ సర్వీస్ సెంటర్స్ అనేవి ఉంటాయి. బట్ మనకు Tenorలో అన్ని సర్వీస్ సెంటర్స్ అయితే లేవు, ఓన్లీ 42 సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి. బట్ సర్వీస్ అయితే బాగానే ఉంది. బట్ మీ లొకాలిటీలో సర్వీస్ సెంటర్స్ చూసుకొని కూడా మీరు డివైస్ని తీసుకోండి. ఫ్రెండ్స్ ఇంకొకటి ఫైనల్గా మీరు ప్రైస్ని కూడా కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకు బేస్ వేరియంట్స్ 2GB ర్యామ్ వేరియంట్స్ అయితే రెండు కూడా మనకు 5000 సెగ్మెంట్లోనే ఉన్నాయి. బట్ షామీ ఏం చెప్పిందంటే 5 మిలియన్ డివైజెస్ సేల్ చేసినాక ఈ 5000 కాస్త 6000 చేసేస్తానింది 2GB ర్యామ్ వేరియంట్కి. సో మనం Tenor D చూసుకుంటే మనకు కాన్స్టెంట్గా 5000 దొరుకుతుంది 2GB ర్యామ్ వేరియంట్. అండ్ ఇంకొకటి మనం 3GB ర్యామ్ వేరియంట్స్ చూసుకున్నట్లయితే మనకు రెడ్మీ 5లో 7000 ఉంది 3GB ర్యామ్ 32GB ఇన్బిల్ట్ వేరియంట్. బట్ మనకు Tenor Dలో చూసుకుంటే 6000లోనే వస్తుంది 3GB ర్యామ్ 32GB ఇన్బిల్ట్ వేరియంట్, ఇంకా ఫింగర్ ప్రింట్ సెన్సర్తో 5.2 ఇంచ్ డిస్ప్లేతోని. సో చూసుకోండి మీ రిక్వైర్మెంట్ అండ్ ఇంకా మీ ప్రైస్, సో వీటన్నిటిని కూడా బేస్ చేసుకొని ఈ రెండిట్లో ఒక డివైస్ని పిక్ చేయండి. సో ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే ఇంతే. సో మీకు ఏ డివైస్ నచ్చిందో కింద కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. సో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్స్లో అడగండి, ఏమైనా సజెషన్స్ ఉంటే కూడా కింద కమెంట్స్లో ఇవ్వండి. అండ్ ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి. ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను. దిస్ ఇస్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.